పశువులు ఈనిన వెంటనే కొన్ని సందర్భాల్లో గర్భం బయటకు వచ్చేస్తుంది. దీన్నే ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ గారు వచ్చేలోగా పశువులను కంగారు పెట్టకుండా ప్రశాంతంగా ఉండేలాగా చూసి బయటికి వచ్చిన భాగాలకు దెబ్బ తగలకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వచ్చిన భాగాలపై ఉన్న మలినాలను తొలగించి పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంతో కానీ నార్మల్ సెలైన్తో కానీ శుభ్రపరిచి బయటికి వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా తిరిగి గర్భాశయంలోకి పంపిస్తారు. ఆ తర్వాత ఈ గర్భం తిరిగి బయటికి రాకుండా తాళ్ళ సహాయంతో ఫిగర్ 8 మాదిరిగా కట్లు ఈ విధంగా వేస్తే మంచిది. Take shit, I got no love for the fakeness. If you wanna play tough, wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. కొంతమంది వల్వల్ లిప్స్కి కుట్లు వేస్తారు. ఇది అంత మంచిది కాదు. తర్వాత డాక్టర్ గారి సలహాతో కాల్షియం ఇంజెక్షన్స్ని ఐవి పెట్టడం, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అవసరాన్ని బట్టి ఇవ్వటం అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా యుట్రోక్లేన్ వంటి యుట్రైన్ టానిక్స్ని ఒక 3-4 రోజుల పాటు వాడితే మంచిది. అదేవిధంగా పశువులు తినకటం వల్ల తిరిగి ఈ ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి మేత దానా ఇవ్వకుండా ఇచ్చిన దానానే 4-5 సార్లు చేసి కొద్దిగా ఇచ్చినట్లయితే ఈ సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.